పక్షవాతం అదే పెరాలసిస్ వస్తే మనకేం జరుగుతుందో తెలుసా? పెరాలసిస్ అంటే శరీరంలో కొన్ని అవయవాలు లేదా అన్ని అవయవాలు కదలికలు సరిగా లేకుండా ఉండడమే. పెరాలసిస్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించే వ్యాధి. దీనికి కేరింగ్, కోఆపరేషన్ 100% అవసరం. ఇది తీవ్రమైన వెన్నుపాముకు గాయాలు అవడం వల్ల స్పినల్ కార్డ్ ఇంజురీ మరియు మెదడుకు ఎక్కువగా దెబ్బతినడం వల్ల శాశ్వతమైన పక్షవాతం వస్తుంది. గ్లోబల్ అంచనాల ప్రకారం 2021లో దాదాపు 1,54,00,000 మంది ఈ వ్యాధితో నివసిస్తున్నారు. సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దీనికి ఎక్కువ దెబ్బ తగిలితే శాశ్వతమైన పక్షవాతం వస్తుంది. ఫైనల్గా మనకు ఒకటి అర్థం కావాలి, మెదడుకి నరాలకి ఎక్కువ దెబ్బతినడం వల్ల ఈ పక్షవాతం వస్తుంది. ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ ఇమేజింగ్ పరీక్షలు తీసుకొని న్యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమే. దీనికి నిర్దిష్ట మందులు లేవు. నాన్ డ్రగ్ మెథడ్స్, మందులు లేని పద్ధతులు. మేనేజ్మెంట్ ఆఫ్ పారాలిసిస్ డిపెండ్స్ ఆన్ ద అండర్లయింగ్ కాజ్. పక్షవాతం యొక్క నిర్వహణ అంతర్లీన కారణం పైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పుణ్యం కట్టుకోండి.